సృష్టికర్తైన దేవుడు చెప్పిన మాట ఒకటే, ఏమనంటే మీరు శ్రద్ధగా భక్తిని చేస్తే మీరు దీవెనల కొరకు మీరు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. నాకు ఆ దీవెన కావాలి, నాకు ఈ దీవెన కావాలంటూ వాటి నిమిత్తం వీటి నిమిత్తం మీరు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మీరు శ్రద్ధగా భక్తిని చేస్తే ఆ దీవెనలే మీ అంట పరుగులు తీసుకుంటూ వస్తాయి. ఈరోజు దేవుని సేవకునిగా నేను అదే చెప్తున్నాను. మనం చేసే భక్తిలో ఎంత శ్రద్ధ ఉందా? వారానికి ఒక్కసారి వచ్చేటప్పుడు ఎంత సిద్ధపాటుగా ఉండాలి. అదే పెళ్ళిళ్ళకో ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అయితే ఇదిగో ఎంత ముందుగా రెడీ అయ్యి టైం అయిపోతుంది, వాళ్ళేమనుకుంటారు, ముందు వెళ్ళాలి, అన్నీ లెక్క పెడతాడు ఆయన. వాస్తవం ఉన్నది చెప్తున్నా. నేను చిన్నప్పుడు వెళ్ళటం ఒక 6-7 కిలోమీటర్లు, రావటం ఒక 6-7 కిలోమీటర్లు. ఆలయానికి వెళ్ళాలంటే ప్రతి ఆదివారం నా పరిస్థితి. కానీ నేను అంటాను, ఇప్పుడు ఇంకా వసతులు పెరిగినా ఆత్మీయతలు ఈరోజు ఏం కనిపించట్లేదు, భక్తిలో శ్రద్ధ కనిపించట్లేదు. ఆ రోజు వాళ్ళు మన పూర్వీకులు దేవుని సన్నిధిని వెంబడించేటప్పుడు ఎంతో శ్రద్ధతో ఆ భక్తిని చేశారు వారు. కాబట్టే వారు దేవుని చేత దీవెన పొందుకున్నారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు అన్నీ అనుకూలపరచబడ్డాయి. దేవుడు అన్నిటినీ సమకూర్చారు. దీనిని అలవాటుగా చేసుకోవద్దు. ఆదివారం అంటే ఆలయానికి వెళ్ళాలి, ఒక 2 గంటలు గడపాలి, ఏదో పాస్టర్ గారు చెప్తారు వినాలి, ప్రార్థించుకుని రావాలి. ఇలా కాదు. మనం చేస్తున్న ఈ భక్తిలో ఏమండి శ్రద్ధ కనపరిస్తే గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన చూస్తున్నాడు నీ భక్తిలో ఉన్న శ్రద్ధను బట్టి. ఇదిగో నా ప్రభు ద్వితీయోపదేశ కాండములో ఉన్న 28వ అధ్యాయంలో ఉన్న సకల దీవెనలు మనందరికీ దయచేయునుగాక.